अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमन्नारायण शरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। ओम। परम पूज्य భాగవతోత్తములారా, శ్రీ వేదాంత దీపంలో ఈ రోజున మనం 2వ అధ్యాయంలోని మొదటి పాదంలో శిష్ట అపరిగ్రహణ అధికరణం అని 151 సూత్రంతో ప్రారంభమవుతుంది. ఏతేన శిష్టాః అపరిగ్రహాః అపి వ్యాఖ్యాతాః. ఏతేన శిష్టాః అపరిగ్రహాః అపి వ్యాఖ్యాతాః. ఇది సూత్రం. శిష్టాః అంటే మిగిలిన సిద్ధాంతాలు అర్థం. ఇంతకుముందు కపిల స్మృతి ప్రకరణంలో కపిల మహర్షి సాంఖ్య సిద్ధాంతాన్ని, అలాగే యోగ సిద్ధాంతాన్ని చర్చించి వేదాంతము సిద్ధాంతీకరించినట్ల ఈ జగత్తుకు అచిత్ విశిష్టుడైన పరబ్రహ్మనే కారణం అనేది ఆ అంశంలో కలిగే విరోధాలు ఏవైతే స్మృతి యోగ శాస్త్రాలు చెప్పావో వాటిని పరిహరిస్తూ సిద్ధాంతీకరించడం జరిగింది. అలాగే ఆ 1-2 చేసిన తర్వాత ఇక దీని తర్వాత మిగతా వాటిని ఒక్కొక్క దాన్ని దాంట్లో ఉండే విశేషాలు చెప్పి అవి వేద అర్థాన్ని చెప్తాయి కనుక వేదాంతం చెప్పేటువంటి సిద్ధాంతం సరైనది కాదు అనే అంశాన్ని ఒక్కొక్క దాన్ని ఎత్తుకొని చెప్పకుండా ఇలాగే మిగతా సిద్ధాంతాలని కూడా అవి వేదాంత సిద్ధాంతకర్తలు అంగీకరించడానికి వీల్లేదు అని చెబుతూ అవే వ్యాఖ్యానం చేయబడ్డాయని అర్థం. శిష్టాః అపరిగ్రహాః. ఇప్పటిదాకా ప్రధాన జగత్తుకు ప్రధానమైన కారణము ఏమిటో ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకంగా చెప్పిందని విన్నాం కదా మనం. ఆ సిద్ధాంతాలని కూడా ఇవి వైదిక సిద్ధాంతాన్ని వేదమునే ప్రమాణంగా గ్రహించే వారి చేత అంగీకరింపబడవు అని చెబుతూ కాపిల స్మృతి ఏ కారణం చేత నిరసింపబడ్డదో అదే కారణం చేత ఇతర సిద్ధాంతాలను కూడా నిరాకరిస్తున్నాము అని ఒక మాటలో చెప్పేస్తున్నారు అనమాట. ఇతర సిద్ధాంతాలు అనగానే మళ్ళీ మనం గుర్తుంచుకోవాలి, వేదాన్ని కొంతగా ప్రమాణంగా తీసుకొని తమ
సిద్ధాంతాన్ని మలిచిపెట్టినటువంటి కపిల స్మృతి లాంటివి కానీ, వేదానికి అనుకూలంగా ఉంటున్నట్టుగా కనిపించేటువంటి ఇతర సిద్ధాంతాలు కానీ, లేదా వేద బాహ్యమైనవి అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించకుండా తమ బుద్ధి, తమ తర్కానికి అందుబాటులో ఉన్నటువంటి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పే సిద్ధాంతాలు కానీ అవి ఏవి ఇక్కడ అవి సరైనవి కావు అని నిర్ణయం చేసినట్టే ఇది ఒక దాంతో అని చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా కాపిల స్మృతి దాన్ని నిరాకరించడంలో 2 కారణాలు చూపించారు. ఒకటి, కపిల మహర్షి చెప్పిన సాంఖ్య సిద్ధాంతము ప్రకారము కేవలం ప్రకృతికి అంతరాత్మగా ఉన్న పురుషుడు, సంబంధం కలిగిన పురుషుడు జగత్తుకు కారణము అని అంగీకరిస్తే అది ఇంత బ్రహ్మాండమైన సృష్టికి సామాన్యమైనటువంటి జీవుడు సమర్థుడు కాడు అని, అలాగే ప్రధానంగా ఆ కపిల సిద్ధాంతంలో తమ బుద్ధి చాతుర్యంతో తర్క బలం మీద నిర్ణయించడం జరిగింది కనుక దీని తర్కం అనేది అప్రతిష్ట. అంటే దానికి సిద్ధాంతం తర్కం అనేది అది ఎప్పటికీ ఒక రకంగా ఉండేది కాదు కనుక అసలు తర్కం అనేదే ప్రమాణం కాదు. ప్రధానంగా తర్కమైన దానికి సప్రమాణంగా చర్చించడం ఉంటుంది, కానీ ఒక ప్రమాణం ఉన్నదంటే ఏదో ఒక ప్రమాణం ద్వారా ఒక విషయం తెలుసుకునేటప్పుడు ఆ ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని చర్చించే సందర్భంలో తర్కాన్ని ఉపయోగించడం ఇది పద్ధతి. కనుక ప్రమాణ అనుకూల తర్క అని సిద్ధాంతం. అలా కాకుండా నా ఇష్టం, నాది, నేను చెప్పిన మాటనే ప్రమాణము అనుకొని ఆ తర్కాన్ని ప్రమాణంగా చెప్తే కాదు కనుక ఇక్కడ కపిల స్మృతిలో చెప్పినట్టుగా అయితే వేదాన్ని ప్రమాణంగా తీసుకొని అందులో ఉండే విషయాన్ని చర్చించడము, కాకపోతే మరొక ప్రమాణం ప్రత్యక్షము, అనుమానము ఏదైనా కావాలి. అది కాకుండా ఉండడం వల్ల దాన్ని ఒక కారణమేమో అది కేవల జడ ప్రకృతి కారణం అంటుంది కనుక అది కుదరదు. అలాగే కేవల జీవుడు వాడు సంకుచితమైన జ్ఞానము, పరిమితమైన శక్తి కలవాడు కాబట్టి బ్రహ్మాండమైన సృష్టి చేసేటువంటి శక్తి వాడికి ఉండదు. వాటితో పాటు ఇది దీనికి ఒక ప్రత్యేక ప్రమాణం కాక స్వంత బుద్ధి మీద ఆధారపడింది కనుక జీవుల యొక్క బుద్ధి ఎప్పుడు కూడా ఏదో భ్రమ, అలాగే పరాకు మొదలగునటువంటి దోషాలు కలిగి ఉంటుంది కనుక నిర్దిష్టమైన ప్రమాణం కాదు. దోషము లేని ప్రమాణం వల్లనే ఒక వస్తువు యొక్క యథార్థమైన తత్వం తెలుస్తుంది కనుక కపిల మహర్షి అనుసరించిన ప్రమాణం అది దోషరహితం కాదు. అందువల్ల దాన్ని నిరాకరించడం జరిగింది. అలాగే యోగం అనేది కూడా అది ఒక ఈశ్వరుణ్ణి, అంటే 26వ తత్వం ఈశ్వరుడిగా మాత్రమే అంగీకరిస్తుంది. అంతవరకు మాత్రమే వేదానికి, శృతి ప్రమాణానికి దానికి సంబంధం. కానీ ఆ ఈశ్వరుణ్ణి కేవలం ఆయన ఉపాదాన కారణమో లేకపోతే సహకార కారణం కాకుండా కేవలం నిమిత్త కారణంగా మనం గమనిస్తుంది కనుక మరి ఇక్కడ విశిష్ట అద్వైత సిద్ధాంతంలో అచిత్ విశిష్టుడైన పరమాత్మ జీవులు, ప్రకృతి,
వీటిని శరీరంగా కలిగి తాను అంతరాత్మగా ఉండి విడదీయరాని సంబంధం కలిగిన అద్వైత విశిష్ట అద్వైత పద్ధతిలోని పరబ్రహ్మ మాత్రమే తాను జగత్కారణం చెప్పినప్పుడు అప్పుడు ఆ పరబ్రహ్మ 3 రకాల కూడా కారణాలకి అది నిమిత్త కారణము, లేక ఉపాదాన కారణము, సాకార కారణం, ఏదైనా 3 రకాల కారణాలు ఆయన్నే అని సిద్ధాంతాలు చెప్పుకున్నాం. మరి ఇక్కడ కేవలం నిమిత్తం కానీ ఆయన ఉపాదాన కారణం కాదు అని యోగం చెప్పింది. ఇక్కడ మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే ఉపాదానం అంటే ఈ ప్రకృతి ప్రపంచమంతా తయారవడానికి మూలమైనటువంటి వస్తువు ప్రకృతి. ఏ వస్తువు నుండి అయితే ఒక వస్తువు యొక్క మూల స్వరూపం నుంచి అది మార్పులు చెంది అది మరొక రూపంలో కనిపిస్తుందో ఆ రూపానికి కారణమైన మూల వస్తువును ఉపాదానం అంటాము అనేది మాటి మాటి గుర్తు చేసుకోవాలి మనం. దాన్నే మనం ఉదాహరణలో మట్టి కుండకు మట్టి ఉపాదానం అని. అలా పరమాత్మనే ఉపాదానం అయితే వచ్చే అనేకమైనటువంటి దోషాలు ఉన్నాయి కనుక ఇది యోగ సిద్ధాంతంలో వాదన. ఆ జగత్తులో ఉండేటువంటి సకల లోపాలను కూడా పరమాత్మలో ఉండాల్సి వస్తుంది కనుక పరమాత్మ ఉపాదాన కారణం కాదు. అందువల్ల ఇక్కడ ప్రకృతి మాత్రమే చెప్పింది కనుక ఆ పరమాత్మను దానికి ఏంటంటే వాడు చేసేవాడుగా, తయారు చేసేవాడిగా, కుంభర్లాగా నిమిత్త కారణమని చెప్పడం వల్ల అది కూడా అంగీకరించడం జరగలేదు వేదాంతంలో. ఇవన్నీ ప్రధానమైన వైదిక ప్రమాణం కాకుండా ఉన్నాయి కనుక వాటిని నిరాకరించామని చెప్పాడు కనుక ఇలాగా ఆ ఇతర యోగ సాంఖ్య సిద్ధాంతాలని ఎలాగైతే వాటిని నిరాకరించడం జరిగిందో అంటే వాటి వల్ల వీటికి విరోధముకి తీసేయడం జరిగిందో అలాగే ఇతర సిద్ధాంతాలు కూడా అలాగే. ఏమిటి ఇతర సిద్ధాంతాలు అన్నప్పుడు అవి వైదికములు, అవైదికములు. వైదికంగా ఉంటూనే ఆ వేదంలో చెప్పిన సరైనటువంటి దృష్టి లేక ఒకదానికి మరొక అర్థం చెప్పే సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. అదిగాక తమకే తమ తర్కబద్ధంగా ఆలోచించుకొని నిర్ణయం చేసినవి. వాటినే న్యాయ సిద్ధాంతం, వైశేషిక సిద్ధాంతం, బౌద్ధం, జైనం, పాశుపతం ఇలాంటివి. ఈ న్యాయం అంటే మనకి ఇక్కడ న్యాయములు చేసేవాళ్ళు నైయాయికులు అంటాం వాళ్ళు. ఇక్కడ మనకి మన భాషలో అలవాటు ఉన్నట్టుగా న్యాయశాస్త్రం అంటే ఇక్కడ లా కాదు. న్యాయం అంటే తర్కం అన్నమాట. అది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది చెప్పేది కనుక న్యాయశాస్త్రం అంటే తర్కశాస్త్రం అనే అర్థం. అలాగే ఈ వైశేషిక శాస్త్రం కూడా న్యాయశాస్త్రమే, అందులో పూర్తి తేడా కొద్ది మనం ముందు దాన్ని తర్వాత చర్చించుకుందాం. కనుక ఈ వైశేషిక కణాదుడు అనే ఋషి దాన్ని ప్రవర్తించాడు. ఈ వైశేషికము న్యాయము వీళ్ళంతా కూడా జగత్తునకు మూల కారణము పరమాణువులు అంటారు. వాళ్ళకి ఈ జగత్తుకు కారణం వేరు కార్యం వేరు అంటారు. అది తర్వాత మనకు ముందు చర్చలో వస్తుంది. కనుక ఇలాగ వైశేషిక, న్యాయ, బౌద్ధ, జైన ఇవన్నీ ఏవి చెప్తున్నారు వాటిని అన్నిటినీ మేము అంగీకరించడం లేదు అని కారణం చూపించుకున్నది. అంటే ఒక్కొక్క దాన్ని మళ్ళీ తర్వాత రాబోయే అధికారాల్లో బాగా చర్చిస్తారు అక్కడ. కనుక దాన్ని ప్రస్తుతానికి అవన్నీ కూడా వీటిలాగానే మేము ఆ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు అని చెప్తూ ఇక్కడ ఏకేనా
శిష్టాహ అంటే మిగిలిన సిద్ధాంతాలు, అపరిగ్రహాః అంటే లెక్క పట్టని కూడా వ్యాఖ్యానించినట్టే లెక్క అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇలా దాన్ని ఆ సిద్ధాంతాన్ని నిరాకరించడం జరిగిందంటే ఒకటే కారణం, వాళ్లకు వాళ్ళ బుద్ధి చాతుర్యమే ప్రమాణం. అంటే ప్రత్యక్షాన్ని చూస్తూ ప్రత్యక్ష ప్రమాణంగా దాంట్లో తమ ఆలోచనలు పెట్టి నిర్ణయిస్తాయి కనుక ఆ వాదనకు మూలమైన బుద్ధి బలం ప్రధానం. మరి ఇంతకుముందే దాన్ని చెప్పినట్టు తర్క అప్రతిష్టానాత చెప్పుకున్నాడు అక్కడ. ఈ బుద్ధి బలం తర్కం అనేది వాళ్ళ శక్తిని బట్టి వేరువేరుగా ఉంటుంది కనుక ప్రమాణం అనేది ఎప్పుడు ఒకటే స్టాండర్డ్గా ఉండాలి. కనుక ఇక్కడ ఎవరి తర్కం వారిదే. కనుక జగత్కారణములైన ఈ తర్కంలో ఏంటి, ఇక్కడ జగత్కారణానికి పరమాణువులు అన్నారు. ఈ పరమాణువులు అనేది చాలా మంది సిద్ధాంతకర్తలు వాళ్ళు అంగీకరిస్తారు వేరే సిద్ధాంతాల్లో. కానీ అవి ఆ పరమాణువులు ఎలాంటివి అని దగ్గర మళ్ళీ చర్చ. ఆ చర్చలో ఏమవుతుంది, కొందరేమో జ్ఞాన అణువులు అని చెప్తారు. అంటే జ్ఞానమే ఇదంతా వ్యాపించింది అని. కనుక ఆ పరమాణువులు జ్ఞాన స్వరూపులు. జ్ఞానం ఏమిటండి, పరమాణువులు ద్రవ్యమది. కనుక ఇక్కడ అవి ద్రవ్య రూపములు అని మరొక సిద్ధాంతం. అట్లా కాదు, కొందరు ఆ పరమాణువులు ఉంటాయి కానీ అవి క్షణికములు, అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయని. జ్ఞానం క్షణికమని బౌద్ధులు చెప్పే మాట అది. అలాగే క్షణికములు కాదు, పరమాణువులు అంటే అవి మూలకాలు. ఆ పరిమాణువులే ఒకటి ద్వణికం త్రిణికం అని ఇలాగా అవి ఒకటొకటిగా కలుస్తూ వస్తే పదార్థం సృష్టి జరుగుతూ ఉన్నది. కనుక వాటికి వాటిలో మార్పు ఉండదు. ఎట్లాగైతే ప్రకృతి మూల పదార్థము సృష్టికి అని సాంఖ్యులు నిర్ణయించుకున్నారో, ఆ సందర్భంలో కూడా మనం ఒక విషయాన్ని చర్చించుకున్నాం. ఏదైనా సిద్ధాంతము చెప్పేటప్పుడు ఆ సిద్ధాంతానికి ఎక్కడో ఒక చోట మూలం ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. దీనికి ఇది కారణం, మరి దానికి ఇంకేది కారణం అనుకుంటూ మనం లెక్క పెడుతూ పోతే ఇంకెక్కడా అంతు ఉండదు. కనుకనే దానికి న్యాయశాస్త్రంలో అనవస్థా దోషం అంటాం. అది కూడా ఒక దోషమే. కనుక ఎక్కడో చోట బేస్ నిర్ణయం చేసుకోవాలి. కనుక వాళ్ళు పరమాణువులనే బేస్గా చేసుకొని ఈ అణువులు పరమాణువుల కాంబినేషన్ వల్ల పదార్థాలు తయారవుతున్నాయి, తద్వారా సృష్టి జరిగింది చెప్పుకుంటారు. అయితే ఆ పరమాణువుల యొక్క సైజులో లేక వాటికి ఉండేటువంటి స్వభావంలో వాటికి ఉండేటువంటి దీంట్లో తేడాలు కనిపిస్తూ అందులోనే తర్కం ఇదంతా చర్చ మార్పు ఉంటుంది. కనుక ఇలా జగత్ కారణము పరమాణువులు అని వాదించే వాళ్ళలో ఆ వాదన తర్కం స్థిరంగా ఉండదు, ఒకరికన్నా ఒకరి పేరు ఉంటారు. కనుక ఇలా అస్థిరమైన తర్కం ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. కనుక ఇక్కడ వేదమే ప్రమాణంగా తీసుకొని చెప్పగలిగేటువంటి వేదాంతమే చెప్పిన మాట బ్రహ్మనే జగత్ కారణము అనే ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతమే సరియదని, మిగతా వాటిని ఈ వేదాంత శాస్త్రము తిరస్కరిస్తున్నది అంటూ ఈ సూత్రంలో అర్థం చేయడం జరిగింది. దీన్నే శిష్టాః ఏతేన శిష్టాః అపరిగ్రహాః వ్యాఖ్యాతాః అని ఇక మొత్తం సిద్ధాంతాలు. ఇక ఇక్కడ అంటే ఏంటి, ఈ మొదటి అధికరణంలో మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి పరమాత్మ అనే జగత్ కారణము అనే దాన్ని బలపరచడం కోసం రెండవ అధ్యాయం ప్రారంభమని చెప్పారు. కనుక ఆ రెండవ అధ్యాయంలో బలపరిచే సందర్భంలో ఇతరులు చెప్పేదాన్ని దాంట్లో నిరాకరిస్తూనే
దీన్ని మళ్ళీ బలపరిచే ప్రయత్నం చేయడం జరుగుతున్నది ఇంతదాకా. ఇక తర్వాత ఇది ఒకటే సూత్రంతో ఉన్నటువంటి అధికరణం అనుకోండి. దాన్ని ఇక్కడ ఏతేన తర్క అప్రతిష్టాన లక్షణ కాపిల స్మృతి నిరసన హేతునా పరిశిష్టాః కణభక్షాది స్మృతయః. కణభక్షాది కణాదులంటాం అన్ని ఆ మహర్షి పాపం అక్కడ చిన్న ఏవో గింజలుంటే వాటిని తినుకుంటూ ఉండేవాడు. అందుకే ఆయనకి కణ ఆదుడు అంటే కణము తినేవాడు, కణభక్షాదుడు. అలాంటి వాడు ఆయన వైశేషిక స్మృతి అంటాం. ఇవన్నీ కూడా నిరస్తాః వ్యాఖ్యాతాః అని పరమాణు కారణవాద సర్వసమ్మత ఇది నేషాం తర్కస్య అప్రతిష్టత్వం ఇది అధికాశంక. తర్కమూలత్వ విశేషాత్ పరిమాణూనాం శూన్యత్వ అద్రవ్యత్వాది వివాదాచ్చ తర్కస్య అప్రతిష్టత్వం ఏవ ఇది పరిహారః అని మేము చెప్పిందంతా ఈ సంస్కృత భగవద్రామానుల వారి శ్రీ సూక్తుల విషయం అన్నమాట. ఇది పూర్తయిన తర్వాత మరొక సూత్రం 152 152. ఇది దీంతో మరొక అధికరణం ప్రారంభం అవుతుంది. అంటే ఇందులో మరొక విషయం చెప్పబడుతుందన్నమాట. ఇది భోక్తృ ఆపత్తేః అవిభాగః చేత్ స్యాత్ లోకవత్ అనే సూత్రం. భోక్తృ ఆపత్తేః అవిభాగః చేత్ స్యాత్ లోకవత్ అని ఈ సూత్రంలో దీన్ని భోక్త్రాపత్తి అధికరణం అన్నారు. భోక్తృ ఆపత్తేః అవిభాగః చేత్ అన్నారు. అవిభాగః అంటే శరీర సంబంధము కలిగి ఉండుట వలన అన్నమాట. విభాగము అంటే వేరు, అవిభాగం అంటే ఒక రకంగా. ఎవరితోటి అంటే ఇక్కడ జీవాత్మకి శరీరం ఉంది, శరీరం కలవాడు జీవాత్మ అని తెలుసు. మరి ఇక్కడ జీవాత్మకు పరమాత్మకు తేడా లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మనే జగత్ సృష్టిలో ప్రకృతితో పాటు జీవులు కూడా ఉంటారు కదా. అలాగా ఈ ఈ మొత్తము జీవులు ప్రకృతితో కూడుకున్న ప్రపంచానికి పరమాత్మ సృష్టి కారణం అని చెప్పుకున్నాం సిద్ధాంతాల్లో. ఎలాంటి పరమాత్మ అనేటప్పుడు దానికి చిత్ అచిత్ విశిష్ట బ్రహ్మ ఎందుకు చెప్పబడింది ఇక్కడ అంటే ఈ జగత్తులో ఇక్కడ మనకి ప్రపంచంలో ప్రకృతి పరిణమించినటువంటి రకరకాల శరీరాలు కనిపిస్తున్నాయి. చెట్టు పుట్ట ఏదైనా సరే మనుషుల శరీరాలు, జంతువుల శరీరాలు, ఇలా ఎంత కూడా ప్రకృతి పంచభూతాత్మకమైన ప్రకృతి యొక్క పరిణామే కదా. అలాగే అందులో జీవులు ఉంటున్నారు, జీవాత్మతో కూడుకున్న శరీరాలు ఉన్నాయి. అయినప్పుడు ఇక్కడ ఈ సృష్టి అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతికి మూలమైనది ప్రకృతే కావాలి. అలాగే ఈ జీవతత్వానికి మూలమైనది చైతన్యం గల వస్తువే కావాలి. అయినప్పుడే అది ఇది ఒకటి అవుతుంది. మరి పరమాత్మ అంతకు ముందే చెప్పుకోవడం జరిగింది, ఈ సామాన్యమైన జడ పదార్థం కన్నా అలాగే చైతన్యం కలిగినటువంటి జీవుడి కన్నా
పరమాత్మ విశిష్టమైన వేరే లక్షణం కలవాడని. అయినప్పుడు సాక్షాత్తుగా ఉన్న పరమాత్మనే, అంటే జ్ఞాన ఆనంద స్వరూపుడు అయిన పరమాత్మనే మారతాడన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రకృతి ఆయనలో లేని లక్షణాలు ప్రకృతిలో ఉన్నాయి, ప్రకృతిలో లేని లక్షణాలు ఉండవు. కనుక ఇక్కడ ఏమిటి అంటే ఆయన స్వతంత్రమైన శుద్ధమైనటువంటి భగవత్ తత్వం మార్పడం కాదు, ఆ పరమాత్మకి ఈ ప్రకృతి మరియు జీవులు ఆయన అధీనమై ఉన్నారని, వాటికి శరీరముగా ఉంటాయని, ఆయన ఆత్మగా ఉంటాడు. ఇదంతా విన్నాం మనం. కనుక ఇక్కడ పరమాత్మ మారడం అంటే పరమాత్మ యొక్క శరీరము, ఆయనకు ప్రకృతి ఏదైతే ఆయనకు అధీనమై ఉన్నదో దాన్ని ఆయన సంకల్పంతో మారుస్తుంటాడు. అలాగే జీవతత్వాన్ని, తన దగ్గర ఉన్న వాటిని తాను తత్సృష్ట్వా తదను ప్రవిశతని దాంట్లో శరీరాలుగా మార్చి అందులోకి వారి వారి కర్మలను బట్టి జీవులు చేస్తాడు. ఆ జీవులతో పాటు తాను అంతర్యామిగా ఉంటాడు అన్నప్పుడు ఇక్కడ ఈ చెప్పినటువంటి శృతుల వల్ల ఏం తెలుస్తుంది? ప్రకృతి, జీవులు పరమాత్మకు శరీరాలు అంటే భగవంతునికి వీటికి శరీర సంబంధం ఉంది తెలిసింది. ఇంక ఇక్కడ ప్రశ్న వచ్చింది, శరీరం ఉన్నప్పుడు ఈ జీవుడికి శరీరం ఉంది, పరమాత్మకు శరీరం ఉన్నది అన్నప్పుడు ఇక ఏమైంది? జీవాత్మ పరమాత్మ స్వభావాలు ఒకే రకంగా కావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము జీవాత్మకి ప్రకృతి పరిణామ రూపమైన శరీరం ఉండడం వల్ల ఆ శరీరం దేనికోసం వచ్చింది అంటే తాను చేసుకున్న కర్మల ఫలితాన్ని అనుభవించడం కోసం. కనుక ఇక్కడ శరీరములో చేరుకున్న ప్రత్యేక ఆత్మ జీవాత్మగా ఉన్న తత్వము తాను శరీరంలో ఉండి అనుభవిస్తూ ఉంటాడు సుఖ దుఃఖాన్ని. అలా అనుభవించడాన్నే భోక్త అంటాం. అంటే శరీరం ఉంటే దానితో పాటు సుఖ దుఃఖాలు ఉంటాయన్నమాట. సామాన్యమైన ప్రత్యేక ఆత్మకి అంటే శుద్ధమైన ఆత్మకి సుఖ దుఃఖాలు లేవే. సుఖము దుఃఖము దేని వల్ల వస్తుంది అంటే శరీరం వల్లనే, ఆ శరీర సంబంధం వల్ల. కనుక ఇక్కడ లోపల సాధారణంగా సుఖ దుఃఖానుభవాలు ఎట్లా జరుగుతాయి ఆత్మకి అన్నప్పుడు సిద్ధాంతంలో సాక్షాత్తుగా నేరుగా ఉండేటువంటి శుద్ధంగా ఉండేటువంటి ఆత్మకి ఎలాంటి, అది కేవలం ఆనంద రూపం, దానికి దుఃఖాలు ఏమి ఉండవు. కానీ అది ఈ శరీరంలోకి చేరిన తర్వాత శరీర సంబంధం వల్ల బయట ఉండేటువంటి పంచభూతాల సంబంధం వల్ల ఆ భావన శరీరము ద్వారా ఆత్మ అనుభవిస్తుంది. ఇక్కడ ఒక మంచి సిద్ధాంతం ఉంది. ఇది సాధారణంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక సుఖము దుఃఖము అనేది అనుభవించేది శరీరమా, శరీరం లోపల ఉన్న ఆత్మనా అన్నప్పుడు సాధారణంగా మన అనుభవంలో, ఆలోచనలో, వ్యవహారంలో మనం ఏమంటాం? నా శరీరం బాగలేదు, నాకు ఒళ్ళంతా వణుకుతున్నది, ఇలాగా వేడెక్కువైంది అని ఇలాంటి మాటలు. అంటే బయట వాతావరణంలో ఉండేటువంటి విషయాల్లో ఉండేటువంటి లక్షణాలు, వేడి, గాలి ఏదైనా సరే అవన్నీ కూడా శరీరానికే కలుగుతున్నాయి అని. శరీరం అంటే శరీరంలో ఉండేటువంటి మనసు కూడా ఒక భాగం. కనుక నా మనసు దుఃఖపడుతుంది అంటాం. ఇలాగా
వాస్తవానికి ఆనందం కలిగిన, సుఖం కలిగిన, సంతోషం కలిగిన మనసుకే, తద్వారా శరీరంలో ఒక భావన, ఒక విధమైనటువంటి అనుభవం. ఇది మనం చూస్తున్నాం లోకంలో. కానీ వాస్తవంగా ఈ శరీరమే అనుభవిస్తుందా? శరీరమే అనుభవించేటుంటే ఈ జీవుడు పోయిన తర్వాత, మరణించిన తర్వాత, ఆత్మ పోయినాక శరీరం ఉంటుంది కదా. దాన్ని ఒట్టిగా జీవుడు ఉన్నప్పుడేమో చిన్నగా ఏదైనా ఒక చురుకు తగిలితే అబ్బా అనిపిస్తుంది. మరి అలాంటిది ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ మృత దేహాన్ని, శరీరాన్ని మనం ఎంత కాల్చినా ఏం కాదే. అంటే ఏమిటి ఇక్కడ? సుఖము, ఏదైనా అనుభవం, ఫీలింగ్ అనేది శరీరమునకు కాదు, ఆత్మకే. ఇది సిద్ధాంతం. కనుక ఇక్కడ సుఖము, దుఃఖము అనుభవించేది, సంతోషము ఏది అనుభవించినా ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలకి మూల కేంద్రమైన మనసు ద్వారా ఆత్మ అనుభవిస్తుంది. కనుకనే ఇక్కడ మనము మోక్షానందం కావాలి అన్నప్పుడు, ముక్తిలో బ్రహ్మానందం కలుగుతుంది అంటే, ఆనందం ఎట్లా కలుగుతుంది అంటే దేనికి? ఇక్కడున్నా, అక్కడున్న శరీరంలో శరీరం నుంచి విడిపోయినా, అది మరి ముక్త స్వరూపంలోకి చేరినా ఉండేది ఆత్మనే. కనుక ఆత్మకు నాశనం లేదే. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాటి పావక. కనుక అది శాశ్వతంగా ఉండేది. కనుక సుఖ దుఃఖ అనుభవం అనేటువంటిది ఆత్మకు మాత్రమే. ఇది తెలిస్తే మరి ఆత్మకి అయినప్పుడు శరీరం ఎందుకు అంటే, శరీర సంబంధం లేకపోతే ఆత్మకి అనుభవం లేదు. ఏదో రకమైనటువంటి శరీరం ఉండాలి. అది మానవ శరీరమా, పశు శరీరమా, వృక్షమా, రాయ, రప్పన, దేవతన, ఏదో ఒక, అది ఎలాంటి బాడీ అది కావాలి. దీన్నే మనము ఉపాధి అంటే దాని సంబంధం వల్ల అనుభవిస్తుంది ఆత్మ. కనుక దాన్ని మనం మీడియం అంటామే, ఒక మధ్యన ఉండేదనమాట. ఆ మాధ్యమం కావాలి. ఇది ఎందుకో మన పెద్దలకు ఉదాహరణ చెప్పారు. అదేంటంటే, నీళ్లు వేడి చేయాలి. చల్లగా ఉండే నీళ్లు వేడి కావాలన్నప్పుడు అగ్ని స్పర్శ కావాలి. అలాగని చెప్పి నీళ్ళల్లో అగ్నిలో నీళ్లు పోస్తే నీళ్లు వేడవుతాయా? దానికోసం ఏం చేస్తాం? నీళ్లు ఒక పాత్రలో, ఒక గిన్నెలో పోసి దాని కింద మంట పెడితే ఆ మంట ద్వారా, అగ్ని యొక్క స్పర్శ ద్వారా గిన్నె వేడి, ఆ గిన్నె ద్వారా నీళ్లు వేడవుతాయి. కనుక వేడి కావలసిన ముఖ్య లక్షణం నీళ్ళదే, పాత్రది కాదు. కానీ పాత్ర లేనిది అవి వేడి కావు. కనుక ఎలాగా ఒక అంటే మధ్యన నీటిని వేడి చేయడానికి ఒక పాత్ర అవసరమో, ఆత్మకి ఈ శరీరము ద్వారా అంటే బయట సుఖ దుఃఖ అనుభవాలు, శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయన అనే భగవద్గీతలో అవన్నీ కూడా ఆత్మ అనుభవించడానికి ఇంద్రియాలు, మనసుతో కూడుకున్నటువంటి ప్రకృతి పరిణామమైన శరీరం అవసరం. అయితే ఏ శరీరం వస్తుంది అన్నప్పుడు ఇక మనకు వైదిక హైందవ సిద్ధాంతంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం కనుక వాడు చేసుకున్న కర్మను బట్టి వాడికి అనుభవం, వాడు ఏది అనుభవించాలో అనుభవానికి తగినటువంటి శరీరం.
అందువల్ల ఇక్కడ మనకి తట్టుకోగలిగే స్థితులు ఉండాలి. కనుక ఇక్కడ ఈ శరీరం అనేది ఉంటే ఆత్మకి సుఖ దుఃఖాలు అనుభవంలో ఉంటాయి, లేకపోతే లేదు. ఈ సిద్ధాంతం బాగా గుర్తుంటే అంటే ఏంటి, లోపల ఉన్న భోక్త శరీరం కాదు, భోక్త ఆత్మ అనుభవించేది. ఆ భోజనాన్ని బయట తినేది ఏదైతే మనం భోజనం అనుకుంటున్నామో భోగ్యమైన వస్తువు ప్రకృతిలో ఉండే వస్తువు. ఆ దాన్ని అనుభవించేవాడు లోపల ఉన్న ఆత్మ. ఈ రెంటికి అనుభవింప చేయడానికి ఉపయోగపడేది మాత్రమే శరీరం. కనుక శరీరం ఉన్నదంటే అర్థం ఏంటి, సుఖ దుఃఖాల అనుభవం ఉండాలి. కనుకనే జీవాత్మకి శరీరం ఉందంటే వాడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఇంతసేపు ఎందుకు చెప్పుకున్నామంటే, అలాంటప్పుడు ఈ ప్రకృతి జీవులు ఈ రెండు కూడా పరమాత్మకి శరీరం వంటివి, విడదీయరాని సంబంధం ఉంది. ఈ రెంటికి లోపల పరమాత్మ ఆయన స్వతంత్రమైన స్వయమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్న ఆత్మగా ఉంటాడు. కనుక ఒక శరీరములో ఆత్మ పైన శరీరము వెంత కలిపి ఒకటి ఎట్లాగో అట్లాగే అచిత్ ప్రకృతి జీవులతో కలిసి ఉన్న ఆత్మ ఏత ఉందో దాన్ని విశిష్ట అద్వైత బ్రహ్మ అంటాము అని చెప్పినప్పుడు, ఈ బ్రహ్మనే సృష్టికి మూల కారణం. తనకు ఉండేటువంటి శరీరంగా ఉన్న ప్రకృతి వికాసం వల్ల, అలాగే ఆత్మల యొక్క చేరిక వల్ల సృష్టి జరుగుతున్నది అని చెప్పారే. ఇక్కడ సందేహం ఏమి దీంట్లో, భోక్తృ ఆపత్తేహే అవిభాగచేతు అన్నప్పుడు ఇక్కడ జీవాత్మకు ఉన్నటువంటి శరీరం లాగా పరమాత్మకు కూడా ఈ శరీరం అన్నట్టయితే అప్పుడేమొస్తుంది, ఎక్కడ శరీరము అక్కడ అనుభవం. భోగాయతనం శరీరం అని అనుభవించడానికి ఆధారమైనది శరీరము. అందువల్ల ఇక్కడ పరమాత్మ కూడా శరీరం కలవాడైతే తాను కూడా సుఖ దుఃఖాలు అనుభవించాలి. కనుక ఇది భోక్తృత్వం అనేది, అనుభవం అనేది పరమాత్మకు వస్తుంది ఎప్పుడు, అవిభాగచేతు. జీవాత్మ పరమాత్మకి తేడా లేకపోతే అనంటే ఇది పూర్వపక్షం. దీంట్లో మరి శరీరం అంటే అందువల్ల అన్నప్పుడు స్యాత్ అట్లా ఉంటే ఎట్లా అవుతుందంటే లోకవతు అని దీంట్లో ఉదాహరణ ఇచ్చారు. లోకంలో ఎలాగైతే శరీరం కలవాళ్ళు అనుభవిస్తున్నారో అట్లాగా అవుతుంది ఒక అర్థం. ఇక్కడ దీన్ని చెప్పేటప్పుడు ఇది కేవలం మేము ఊహ కాదు, ఉపనిషత్తు, ఏ ఉపనిషత్తునైతే మనం ప్రమాణంగా తీసుకుంటున్నామో ఆ ఉపనిషత్తే ఇక్కడ ఏం చేస్తుంది, శరీరం వల్ల కలిగేటువంటి అనుభవాలను చూపిస్తుంది. సశరీర ఎక్కడైతే శరీరం కలిగి ఉంటుందో అక్కడ అసలుకి మేము ఎక్కడో ఒకసారి చూపిస్తాం. తర్వాత ఆ శరీరం ఉన్న చోటనే ఉంటేనే అనుభవం కలుగుతుందని, లేకపోతే ఉండదు అనేది ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది. దాన్ని బట్టి ఇక్కడ శరీరం ఉన్నవాడు కనుక ఈయనకు సుఖ దుఃఖాలు ఉండాలి అంటే దానికి సమాధానంగా లోకవత్ అన్నారు. లోకవత్ అంటే లోకములో ఉండే పద్ధతి. పరమాత్మకి జీవాత్మకి శారీరక సంబంధం ఉన్నా ఇది లోకవత్ అన్నారు. ఏమిటి లోకవత్ అంటే లోకంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. లోకంలో ఒక మహారాజు ఉన్నాడు అనుకోండి, ఆయన శాసనకర్త. ఈ శాసనకర్త అయినటువంటి మహారాజు ఆయనకు శరీరం ఉంటుంది కదా, అలాగే శాసనాన్ని ఆయన కింద ఉండి ఆయన చేసిన శాసనాన్ని ధిక్కరించి చట్ట విరుద్ధమైన పనులు చేసే వ్యక్తి ఉంటాడే,
ఆయనకు శరీరం ఉంది. అంటే మహారాజుకి, పరిపాలించేవాడికి, శాసించేవాడికి శరీరం ఉన్నది. తాను శాసన ధిక్కారం చేసి ద్రోహం తప్పులు చేసేవాడికి శరీరం ఉన్నది. అప్పుడు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసిన వాడికి ఏం జరుగుతుంది? చట్టరీత్యా శిక్ష పడుతుంది. ఆ శిక్షనే సుఖ దుఃఖాల అనుభవం అన్నమాట. అయితే ఇక్కడ ఆ శిక్ష పడ్డవాడికి దుఃఖం కలుగుతూ ఉంటే, శరీరం ఉంది కనుక దుఃఖం కలిగితే, వీడికి కూడా మరి రాజు కూడా శరీరం ఉంది కదా, ఆయనకు కూడా దుఃఖం అనుభవం అవుతుందా అని అడిగాం అనుకోండి, అది జరుగుతుంది. అది కనుక ఇక్కడ కేవలం శాసకుడికి శరీరం ఉన్నా, సామాన్యుడికి శరీరం ఉన్నప్పటికీ కూడా, సామాన్యుడికి అంటే శిక్ష పడ్డవాడు అనుభవించే అనుభవం శరీర సంబంధం కలిగిన, శరీర సంబంధం ఉన్నంత మాత్రాన్నే శాసనకర్తకి ఎట్లా జరగదో అలాగే ఇక్కడ పరమాత్మకు కూడా అంతే. ఆ శరీరం రావడంలో తేడా ఉంది కదా. జీవునికేమో తాను చేసుకున్న కర్మ అనుభవం కోసం శరీరం వచ్చింది కనుక, శరీరం ఉన్నది కనుక సుఖ దుఃఖాలు కాదు, సుఖ దుఃఖాలు వాడు చేసుకుని కర్మ ఫలితంగా వస్తాయి. అనుభవింప చేయడానికి శరీరం. మరి పరమాత్మ తను సత్య సంకల్పుడు, తర్వాత తాను అనుకున్న రూపంలో మారగలిగే శక్తి కలవాడు కనుక ఆయనకి ప్రకృతి జీవులకు తాను తన సంకల్పం చేతనే అంతరాత్మగా ఉన్నాడు. ఆయన తత్సృత్వా తదనుప్రవిశతు తదనుప్రవిశ్య సత్య త్యజ భవతు అనుపరిష్యతుంది. పరమాత్మ తాను సంకల్పించుకొని ఈ సృష్టి చేసి, ఆ సృష్టి చేసిన తర్వాత తాను జీవుడి ద్వారా అందులోకి ప్రవేశించి, తద్వారా ఇది సత్ ఉన్నది, ఇది ప్రకృతి లేనిది, జడ పదార్థాన్ని మార్పు చేశాడు కనుక, అలాగా తాను తన సంకల్పం ప్రకారంగా వాటిని తన అధీనంలో ఉంచుకున్నాడు కనుక, ఆయనకు కర్మ అనేది లేదు కనుక, ఈ సుఖ దుఃఖ అనుభవం అనేది కర్మానుభవం వల్లే వస్తుంది కనుక, ఇక్కడ శరీరము ఈ ఈ ప్రకృతి జీవులు పరమాత్మకి శరీరంగా ఉన్నా ఆయనకి జీవాత్మలాగా సుఖ దుఃఖాలు లేవు అని సిద్ధాంతం. ఇలాగా ఇది ఎందుకు ఈ సందేహం వచ్చింది దానికి ఇక్కడ చెప్తున్నారు. విలక్షణత్వ అధికరణంలో అక్కడ ఒక సూత్రం ఉంది, 147 147 సూత్రంలో నతు దృష్టాంత భావాత్ అనేది. ఆ సూత్ర విషయంలో చర్చించినప్పుడు దానికి ఉన్న విషయం ఏంటి అంటే, పరమాత్మ అచిత్తులు శరీరంగా కలిగిన పరబ్రహ్మనే జగత్ కారణము అని అక్కడ వివరించబడింది. కేవలం పరమాత్మ కాదు, ఈ పరమాత్మకి జీవుడు తర్వాత అచిత్ రెండు శరీర సంబంధం వల్ల కలుగుతుంది వివరించబడ్డది. అచిత్ విశిష్టుడైన పరబ్రహ్మ ఇవి వారికి శరీరంగా ఉన్నాయని నిరూపించారే, మరి అలాంటప్పుడు ఆ శరీరం ఆయనకుంటే శరీరం జీవునికి ఉన్నట్టుగా ఆయన కూడా సుఖ అనుభవం ఉండాలి కదా. మరి ఆయనేమో నిరతిశయ ఆనంద స్వరూపుడు, మరి ఆయనకు కూడా శరీర సంబంధం కలుగుతా అంటే కలగవు అని చెప్పి అక్కడి సూత్రంలో చర్చించాం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెప్పారనమాట. ఈ శరీరం ఉంటేనే సుఖ దుఃఖాలు కలుగుతాయి అనడానికి ఒక శృతి ఉదాహరణ చూపించారు అక్కడ. నహవై సశరీరస్య సతః ప్రియ అప్రియయో అపహతి అస్తి అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః అని. శరీరం ఉంటేనే సుఖ దుఃఖాలు, లేకపోతే లేవు అనడానికి ఇక్కడ ఉపనిషత్తు ఒక వాక్యం ఇచ్చింది. సశరీరస్య సతః ప్రియ అప్రియయో అపహతి నాస్తి. శరీరం ఉన్నవాడికే ఉంటేనే ఉన్నవాడికి అన్నమాట. అప్పుడు ప్రియము అప్రియము అంటే సుఖము దుఃఖము ఆనందం ఏదైనా సరే అవి
కలగడం అనేది ఉంటుంది. అది లేకపోతే అది లేదు. అశరీరంబ వసంతం నా ప్రియా ప్రియే స్పృశత. శరీరం లేని వాడికి ఇంకా ప్రియాప్రియములు లేవు, సంతోషాలు దుఃఖాలు ఉండవు. కనుక ఆత్మకి అనుభవం అనేది శరీర సంబంధమే అని చెబుతూ, కనుక ఇక్కడ పరమాత్మకి కూడా శరీర సంబంధం ఉంటే సుఖ దుఃఖాలు ఉంటాయా అని ఇది పూర్వపక్షం. ఇది సాంఖ్యులు చేసే పూర్వపక్షం. పరమాత్మ సృష్టికి మూల కారణం అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు పరమాత్మ కూడా సుఖ దుఃఖాలు ఉండాలి కదా అని అంటూ చేసిన ప్రశ్నకి దాని సిద్ధాంతంలో పరబ్రహ్మకు అదేవి ఉండవు అనేది లోకవత్ అనేది. ఎందుకంటే శరీర బంధం నుండి విముక్తి పొంద. ఇక్కడ మరొకటి శాస్త్రంలో ఒక విషయం చెప్పి ఉంది. శరీరములో ఉన్నంత వరకు జీవుడికి సుఖ దుఃఖానుభవం ఉంది. ఎప్పుడైతే ఈ శరీరము తాను భగవత్ కృప వలన తాను చేసుకున్నటువంటి మరి ఒక సాధన వలన వాడికి శరీర బంధ విముక్తి శాశ్వతంగా పోయింది, ముక్తాత్మ అయినాడు. ఆ ముక్తాత్మ అయిన వాడికి అక్కడ పోయిన తర్వాత ఆనందమే తప్ప మరొకటి లేదే. కనుక ఇక్కడ శరీర సంబంధం వల్ల కలిగింది కానీ మరొకటి కాదు అని అంటూ ఆ ఉదాహరణ ఇస్తూ, అలాగే సాధారణంగా పరమాత్మ అనుగ్రహంతో పొందినటువంటి ముక్తి పొందిన వ్యక్తికే అక్కడ దుఃఖానుభవం లేనప్పుడు పరమాత్మకి ఎలా ఉంటుంది అని అక్కడ సిద్ధాంతం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సందేహం ఉన్నది. అదేంటంటే శరీర సంబంధం ఉంటేనే అనుభవం అంటున్నాం మనం. జీవుడికి ప్రత్యేగాత్మకి శరీరంలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, అయిపోయింది. ఆ తర్వాత ముక్తాత్మగా మారినాక శరీర సంబంధం పోయిన తర్వాత మళ్ళీ ఆనందానుభవం ఎట్లా? సుఖము, ఆనందం అంటే సుఖమే కదా. మరి ఆ సుఖాన్ని ఆనందాన్ని శరీరం లేని ఎట్లా అనుభవిస్తాడు? మనం అనుకున్నాం శరీరం ద్వారానే అనుభవం అది. మరి అక్కడైతే ఆ మోక్షానందం వెళ్ళిన తర్వాత పరమాత్మ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు అని అంటే అనుభవించడం కాదు. అక్కడ ఉపనిషత్తు చెప్తుంది, భగవత్ సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత అంటే పరమాత్మతో సంబంధం కలిగిన తర్వాత అద్భుతమైన ఆనంద ఘనుడైనటువంటి జ్ఞాన ఆనంద స్వరూపుడు ఆనంద ఘనుడైనటువంటి పరమాత్మ యొక్క సేవలో ఇక ఆయనకు దర్శనంలో ఆయన స్పర్శ వల్ల ఆయన కళ్యాణ అనుభవం వల్ల అద్భుతమైన ఆనందాన్ని, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తుంటాడని, అలా ఆనందాన్ని అనుభవించడమే మోక్షం అని అర్థం. మోక్షం అంటే మహానంద, గొప్ప ఆనందమనే అర్థం. మోక్షం అంటే విడుదలనే కాదు. మరి అలాంటి ఆనందాన్ని శరీరం ఉన్నవాడు లేనివాడు ఎట్లా అనుభవిస్తాడు? ఇది మనకి ఈ బ్రహ్మసూత్రాల్లో చివరికి 4వ అధ్యాయంలో ఈ చర్చ వస్తుంది. అక్కడ ముక్త ఐశ్వర్యమును మోక్ష ప్రకరణంలో అక్కడ ఉపనిషత్తు ఏం చెప్తుంది? స ఏకధా భవతి, ద్విధా భవతి, బహుధా భవతి. ముక్తాత్మ పరమాత్మ ఆనందాన్ని పొందడానికి తాను రకరకాల రూపాల్ని, రకరకాల శరీరాలు ధరిస్తాడట. ఏకధా భవతి, త్రిధా భవతి, 3 అంతలతో, 4 అంతలతో, 5 అంతలు. అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న శరీరం కర్మ అనుభవం కోసం కర్మబంధం వల్ల వచ్చే శరీరంలోనేమో లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ శరీరం ద్వారా మనం ఏదైనా హాయిగా మంచి వస్తువును తిందామంటే కుదరదే, దానికి ఒక హద్దు ఉంటుంది. అక్కడ నిరతిశయం హద్దు లేనటువంటి ఆనందం అనుభవించాలనుకున్నప్పుడు ఒక శరీరం సరిపోకపోతే ఆయన రకరకాల శరీరాలు తానే ధరిస్తాడట. ఎందుకంటే అక్కడ సత్య సంకల్పత్వము అనేది కలుగుతుంది ముక్తాత్మకి. పరమాత్మకు ఉన్నటువంటి సత్యం అంటే తాను ఏదనుకుంటే రావడం, ఏదనుకుంటే అలా మారడం, ఏ శరీరంలో కావాలంటే ఆ శరీరంలోకి వెళ్దాం. ఇవన్నీ మనము దాని కారణాలు చర్చించుకుంటాం అక్కడ. కనుక అక్కడ కూడా మన అనుభవానికి పరమాత్మకు ముక్తాత్మకి శరీరం ఉందా లేదా అని చర్చ వస్తుంది. కొందరేమో శరీరం ఉండాలి అనుభవం కనుక శరీరం ఉంది అంటారు. మరికొందరేమో అక్కడ
ఆ ఋషుల యొక్క గోష్ఠి జరుగుతుంది, చర్చ ఉంది అక్కడ. ఎవరి అభిప్రాయం ఏమిటి కొందరికి లేదు అంటారు. అంటే లేకుండా ఎట్లా అనుభవం అన్నప్పుడు అనుభవించాలి అనే అవసరం వచ్చినప్పుడు తానే శరీరంగా మారి శరీరం మార్చుకోగలిగేటువంటి స్థితి ఆ ఆ శక్తి ముక్తాత్మకు ఉంటుంది, పరమాత్మ ఇస్తాడని ఉపనిషత్తులు చెప్తాయి ఇక్కడ. కనుక అక్కడ మోక్షానందమైన శరీరం అవసరమే, ఇక్కడ కర్మానుభవమైన శరీరం అవసరమే. కనుక శరీరం ఉన్న ప్రతి చోట అనుభవం అనేది ఉంటుంది. కనుక మరి ఇలాగా పలు శరీరాల్ని ఇక్కడ మనం ధరించలేము, ఇక్కడ ధరించాలి. అంతేగాని కనుక తన ఇష్టం వచ్చినంతగా ఆనందాన్ని లభించాలన్నప్పుడు ముక్తాత్మని తాను రకరకాల బహుధాభవతి త్రిధాభవతి అని 3 అంతలు 4 అంతలు 5 అంతల శరీరాలు చేసుకుంటున్నాడు అని ఉపనిషత్తు చెప్తున్నప్పుడు మరి ఇక శరీరం వల్ల ఆనందం కలుగుతున్నప్పుడు అర్థం ఏంటి ఇక్కడ అంటే ఇలాగా శరీరం ఉన్న ప్రతిదానికి అనుభవం ఉన్నప్పుడు పరమాత్మకి ఇవి శరీరములు అంటే అప్పుడు పరమాత్మ సుఖ దుఃఖాలు ఉంటాయంటే లేదు. ఎందుకంటే పరమాత్మకు ఇవి శరీరాలైనా వీటిలో ఉండే సుఖ దుఃఖాలు వాడికి అనుభవంలోకి రావు. అవి అంటాం. అందుకే నిగలహేయ ప్రత్యనీకుడు అని చెప్పడం జరిగింది అక్కడ. కనుక ఇక్కడ జీవాత్మ కన్నా పరమాత్మ వాస్తవానికి స్వరూపంలో వేరు, స్వభావాలు వేరు. ఆ తర్వాత ఇవి ఆయనకు విడదీయరాల సంబంధాలు ఉంటాయంటే శరీర ఆత్మ సంబంధం అంటే ఏమిటో ఇదివరకు అక్కడ మనం వివరించుకోవడం జరిగింది. అంటే ఒక శరీరము ఆత్మకి ఎలాగా దొంగి ఉంటుందో, విడదీయరాకుండా ఉంటుందో, దానికోసమే ఉంటుందో, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండడాన్ని శరీరం అంటామని ఆ పరమాత్మకి ఈ జీవాత్మకి ఆ రకమైనటువంటి సంబంధం ఉంటుంది కనుక శరీరం అంటున్నాం తప్ప సాక్షాత్తుగా పరమాత్మ ఉండేటువంటి దివ్య మంగళ విగ్రహం అది వేరు అని చెబుతూ జీవాత్మ కన్నా పరమాత్మ వేరు కనుక పరమాత్మ స్వరూప స్వభావం వేరు కనుక అలాగా చిత్తచిత్ విశిష్టుడైనటువంటి పరమాత్మకి ఇవి శరీరంగా ఉన్నా దాని ప్రభావం మనకు ఉండదు. అందువల్ల కర్మానుభవం లేదు కనుక ఆయనకి సుఖ దుఃఖాలు లేవు అని ఇక్కడ చర్చించి కనుక భోక్త అని కాదు, భోక్తృత్వ ఆపత్తేహే ఈ సూత్రంలో అది భోక్తృ ఆపత్తేహే అవిభాగ చేతు స్యాత్ లోకవత్. లోకంలో ఉండేటువంటి సామాన్య పరిపాలకునికి రాజుకి దొంగకి ఇద్దరికి శరీరం ఉన్న వాడి కర్మను బట్టి వాడు చేసుకున్న దాన్ని బట్టి వీడికి అనుభవం శిక్ష అనుభవం ఉంటుంది కానీ వాడికి ఉండదు కనుక అట్లాగే పరమాత్మకి శరీర రూపమైన ఆయన తత్వం వేరు ఇది వేరు అని చెబుతూ అది చెప్పడం కోసం సూత్రం వచ్చిందనమాట. తర్వాత ఈ సాంఖ్యులకు అంటే అప్పుడు శరీరం వాళ్ళు చెప్పేది ఏంటంటే పరమాత్మకి ప్రకృతి శరీరం అంటున్నారు, ఆ ప్రకృతి శరీరం పరమాత్మ ఆత్మగా ఉండి సృష్టికి మూల కారణం అంటున్నారు. అయినప్పుడు ఈ శరీరంగా ఇది ఉంటే శరీరం వల్ల వచ్చే లక్షణాలు తనకు వస్తాయా లేదా అని చర్చిస్తూ దానికి సమాధానం చెప్పడం జరిగింది సాంఖ్యుడికి అనమాట. ఈ సాంఖ్యులే ఎక్కువగా మొదట చెప్పిన అత్యంతమైన ప్రాచీనమైనటువంటి సిద్ధాంతం సాంఖ్య సిద్ధాంతం కనుక అందులో ఉండే ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికే ముందు ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో మొదటి ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఇక దీని తర్వాత ఒక అద్భుతమైనటువంటి అధికరణం అది, దాన్ని ఆరంభణ అధికరణం అంటాం. ఈ ఆరంభణ అధికరణం అనేది దీనికి మొదటి సూత్రం ఇది 153 153 సూత్రం ఇది. తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః అని. తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః అనే సూత్రంతో ప్రారంభమై చివరికి 158వ సూత్రం యథాచ ప్రాణాది అనే సూత్రం దాకా ఉన్న విషయమంతా కలిపి ఆరంభణ అధికరణం అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇందులో మొత్తం 6 సూత్రాలు ఉన్నాయన్నమాట. ఇది మనకి శ్రీ భాషల్లో చాలా విస్తృతమైన చర్చ. దీంట్లో రకరకాల సిద్ధాంతకర్తలు పాల్గొనడం, వైశేషికులు, అద్వైతులు, అందులో కూడా బ్రహ్మ అజ్ఞాని, జీవాజ్ఞానిని,
అలాగే ఇలా రకరకాల చర్చలు జరుగుతూ చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అది. దానంతా ఇక్కడ కేవలం సూచనాప్రాయంగా మాత్రమే మనకి ఈ సూత్రాలలో వ్యాఖ్యానించారు భగవద్ రామానుజులు. అందువల్ల దాంట్లో కొద్ది అంశం మాత్రమే మనం ఇక్కడ తెలుసుకుంటాం. మీరు శ్రీభాష్యం సేవించినప్పుడు అదొక అద్భుతమైన ఘట్టం అక్కడ. ఇది ఏమిటి ఇక్కడ అంటే తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అనేది సిద్ధాంత సూత్రం. ఇది ఈ అధికరణం రావడానికి మూల కారణం ఏంటంటే దీనికి వైశేషికులు ఇక ఇప్పుడు సాంఖ్యుల సంగతి అయిపోయింది. వాళ్ళకేదో చివరికి శరీరం పరమాత్మకుంటే ఎలాగని చెప్పేదాకా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఒక విషయం తీసుకొని వైశేషికులు అని చెప్పాం కదా, తర్కశాస్త్రాన్ని అధ్యయనం చెప్పేవాళ్ళంతా తార్కికులు అంటాం. ఈ తర్కశాస్త్రానికి న్యాయశాస్త్రం అని పేరని చెప్పాం. ఈ న్యాయశాస్త్రాన్ని చేసేవాళ్ళు నైయాయికులు. ఈ న్యాయశాస్త్రానికి ఎక్కువ ప్రచారం బాగా తీసుకొచ్చిన వారు గౌతమ ఋషి. అలాగే ఈ తర్కశాస్త్రంలోనే కొద్ది తేడాతో మరొక సిద్ధాంతము, దాని వైశేషిక సిద్ధాంతం అంటాం. అది తర్కశాస్త్రమే కానీ కొద్ది విశేషము. ఆ వైశేషికులు ఇక్కడ పూర్వపక్షం చేస్తారన్నమాట. ఏమిటి అన్నప్పుడు ఇక్కడ బ్రహ్మకి జగత్కి తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అనేటువంటిది సిద్ధాంత సూత్రం. తత్ అంటే తస్మాత్ ఆ పరమాత్మ వల్ల, పరమాత్మ కంటే ఈ జగత్తుకి లేకపోతే కారణమైన బ్రహ్మ కంటే కార్యమైన జగత్తునికి దీంట్లో అనన్యత్వం అంటే ఒకటిగా ఉన్నది. అంటే జీవుడు కానీ ప్రపంచం కానీ అంటే బ్రహ్మనే పరబ్రహ్మనే జగత్తుగా కనిపిస్తున్నాడు అని. కనుక జగత్తునికి పరబ్రహ్మకి అనన్యత్వం అంటే అన్యత్వం లేదు, అంటే భేదం లేదు అని అర్థం. ఇది సిద్ధాంతం. అంటే ఇక్కడ మన విశిష్ట అద్వైత సిద్ధాంతం చెప్పేటప్పుడు చిత్ అచిత్ విశిష్టుడైన పరబ్రహ్మ అన్నాం. ఆ చిత్ అచిత్తుతో కూడుకున్న పరబ్రహ్మ ఎట్లా ఉన్నాడు? సూక్ష్మంగా మొదట్లా అంటే తెలియని స్థితిలో బీజ రూపంలో ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి స్థితి, దాన్ని చిత్ అచిత్ విశిష్టమైన సూక్ష్మ చిత్ విశిష్ట బ్రహ్మ. అదే వ్యాపించితే బహుశ్యాం ప్రజాయేయ నేను సంకల్పించుకున్నాడు, తదైక్షత తాను అనుకున్నాడే, అనుకొని తాను విస్తృతం కావాలనుకున్నాడు. అనుకునేటప్పటికి ఏమైపోయింది? తానే ప్రపంచంగా మారినాడు. కనుక ఈ ప్రపంచం కూడా పరమాత్మ రూపం అని అది చెప్పుకున్నాం మనం. అన్నప్పుడు ఏమైపోయింది? జగత్తుకు అలాగే బ్రహ్మకి తేడా లేదు. బ్రహ్మ జగత్తుకు కారణం. ఆ బ్రహ్మ యొక్క వికాసము, జగత్తు కార్యం. కార్యం అంటే చేయబడింది, కారణం అంటే ఏ వస్తువు ఆ కార్యానికి దోడ్పడుతుందో అది కారణం. అన్నప్పుడు సాధారణంగా ఏంటి? ఒకే వస్తువు అది కార్యమవుతుంది, కారణమవుతుంది. అంటే కార్యమునకు కారణమునకు తేడా ఉండదు. ఇక్కడ కార్య కారణ సంబంధం మీద చర్చ. మట్టి కుండ రెండు ఉన్నాయి. ఈ కుండ మట్టి యొక్క పరిణామం, మట్టి మారింది కదా. కనుక ఇక్కడ మట్టి అనేది మూల కారణం, అది కారణం దేనికి అంటే కుండగా మారడానికి. కనుక కుండ అనేటువంటిది ఇది కార్యం, మట్టి కాదు. కానీ ఇది మట్టే. కనుక ఒకే పదార్థము
కార్యము కారణంగా ఉంటుంది. అలా ఉండడం అనేది కార్య కారణ సంబంధం. కార్యమునకు కారణమునకు ఒకటే, తేడా లేదు, అవి రెండు ఒకటే అనేది అనన్యత్వం అంటాం. అన్యత్వం అంటే వేరవడం, అనన్యత్వం అంటే వేరు కాకపోవడం అంటే భేదం లేకపోవడం అనమాట. అలాగే ఈ బ్రహ్మ ఇక్కడ జగత్ అంటే బ్రహ్మ కార్యం, బ్రహ్మ యొక్క పరిణామం వల్ల వచ్చినటువంటి అతి విశిష్టుడైన సూక్ష్మ విశిష్టుడైన పరబ్రహ్మనే జగత్తుగా మారినంటున్నాం. అన్నప్పుడు జగత్తుకి బ్రహ్మ అనేది జగత్తు కన్నా వేరే కాదు అన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అక్కడ వేరే అవునా కాదా అని చర్చ వచ్చినప్పటికీ దీంట్లో వైశేషికులు ఒక ఆబ్జెక్షన్, పూర్వపక్షం చేస్తారన్నమాట. అదేంటో ఇక్కడ మనం ఇందులో వివరించబడుతుంది. ఆ వైశేషికులు చేసిన దాన్ని వివరించేటువంటిదే ఇక్కడ అధికరణంలో ముఖ్యాంశం. దాన్ని ఇక్కడ మేము కాస్త ఇప్పుడు మనం విపులంగా చర్చిస్తాం. ఈ ఆరంభణాధికారులు చెప్పిన వైశేషికుల వాదాన్ని ఎత్తి చూపి దాన్ని ఖండించి వేదాంత వాదాన్ని సమర్థించడం అనేది ఈ 6 సూత్రాల ద్వారా, అధికరణంలో ఉండే 6 సూత్రాల ద్వారా నిర్ణయం జరుగుతుంది. ఏమిటి వైశేషికం అంటే, కణాద అనే మహర్షి ఇదివరకే దాని గురించి చెప్పాము. కణాద మహర్షి ప్రవర్తింపచేసిన సిద్ధాంతం వైశేషికం. వైశేషికం అంటే విశేషమునకు సంబంధించినది. విశేషం అంటే ఒక స్పెషల్, ఒక సంబంధం. ఇక్కడ ఇది తర్కశాస్త్రమే చెప్పాం కదా, గౌతమునిది అది తర్కశాస్త్రమే. దాంట్లో కణాదుని యొక్క సిద్ధాంతం ఏమిటంటే, ఇప్పుడు ఒక వస్తువు మరొక వస్తువు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఈ వస్తువు దీనికన్నా ఇది వేరేనట్లు తెలుస్తుంది అంటే, ఒక వస్తువుకి ఏదో ఒక విశేషం ఉంటుంది, స్పెషాలిటీ. ఆ విశేషం అనేది ఇతర వస్తువుల కన్నా ఇది వేరైనది చెబుతుంది. ఇలాగ ప్రతి వస్తువులో లేక ప్రతి పరిమాణములో ఒక విశేషం ఉంది. వీళ్ళంతా పరిమాణవాదులు. న్యాయశాస్త్రం, తర్కశాస్త్రంతో కూడా వైశేషికులు కానీ నైయాయికులు ఇతరులైనా సరే వాళ్ళంతా కూడా జగత్తుకు మూల కారణం పరిమాణములు అనేవాళ్ళే. అవి ఒకదాంతో కాంబినేషన్ వల్ల సృష్టి జరుగుతుందని. కానీ అలా ఒక్కొక్క దానికి అన్ని ఒకటి కాదు, దేని దానికే ప్రత్యేకత ఉంది. ఒక విశేషము ఉన్నది కనుక ప్రతి వస్తువునకు దేని దానికి ఒక స్పెషాలిటీ, ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. దాన్ని బట్టి మనం వేరుగా చూస్తాము. దేనికి దానికి స్వతంత్రత ఉంది అనే సిద్ధాంతము చెప్పేది వైశేషిక సిద్ధాంతం. ఇక మిగతా అన్ని కూడా న్యాయ తర్క సిద్ధాంతాలు చెప్పిన లక్షణాలే ఉంటాయి, కొద్ది తేడాలు. కనుక ఇక్కడ ఈ వైశేషికులు యొక్క వాదమిత ఉందో దాన్ని కణాద మహర్షి వాదాన్ని, సిద్ధాంతాన్ని ఎత్తి దాన్ని పూర్వపక్షంగా చేసి తద్వారా దాని సమాధానమైన సిద్ధాంతం ఇందులో చెప్పడం జరుగుతుంది. ఈ తర్కశాస్త్రవేత్త తార్కికులు ఉన్న వీరి సిద్ధాంత ప్రకారం ఏమిటి, ప్రపంచ సృష్టి ఏమిటి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాళ్ళ బుద్ధి, వాళ్ళ ప్రమాణము తర్కానికి సాధారణంగా ప్రమాణము అనుమాన ప్రమాణమే. అంటే ఊహ, ప్రత్యక్షాన్ని కనిపిస్తున్న దాన్ని ఆధారంగా తీసుకొని కనిపించని దాని గురించి ఆలోచించడం, అది దాని తర్క సిద్ధంగా. కనుక ఇక్కడ వీరి సిద్ధాంత ప్రకారం ఏంటి, ప్రపంచ సృష్టి పరిమాణం వల్లే కలుగుతుంది కానీ పరబ్రహ్మ వల్ల కాదు అన్నప్పుడు ఇక్కడ ఇంతకుముందు సాంఖ్యుల సిద్ధాంతం ఒకటి, వీరి సిద్ధాంతం వేరు. సాంఖ్యులు ఏం చెప్పారు అంటే కపిల మహర్షి సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతి అనేది ఒక పదార్థము, కనుక మ్యాటర్, అది సరే అదే పరిణామం చెంది జగత్తుగా మారింది. ఇక్కడ కనిపిస్తున్న ప్రకృతిగా కనిపిస్తుంది విస్తృత రూపంలో. అంటే ప్రకృతి యొక్క పరిణామము ఈ జగత్తు, సూక్ష్మమైన స్థితి. దానికే ఇదో చెప్తున్న ఒక గింజ విత్తుంటే అది చెట్టుగా మారినట్టుగా, అలాగే ఒక మట్టి
ముద్ద ఉంటే అది కుండగా మారినట్టుగా. ఇలాగా ఒకే వస్తువు పదార్థం ఒకటే, కానీ దశలో మార్పు. అలా మార్పు చెందుతూ కొంత అంటే కారణం కార్యంగా మారుతుంది. కనుక కారణమునకు కార్యమునకు తేడా లేదు. ఎందుకంటే పరిణామం కనుక. ఇలా వీరు చెప్పిన దాన్ని పరిణామ సిద్ధాంతం అంటాం. ఈ పరిణామాన్నే దీన్ని సత్కార్యము అని ఒక అర్థం. సత్కార్యవాదం. ఇది కొద్దిగా శాస్త్రమైన విషయాలు కనుక మేము కాస్త నెమ్మదిగా వాటిని అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళ వాదాన్ని సత్కార్యవాదం అంటాం. అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు ఒక కార్యంగా మనకు కొత్త కనిపిస్తుందంటే అది ఇంతకు ముందు ఉన్నదే ఈనాడు మనకు కనిపిస్తుంది. అదే చెప్తున్నాం కదా, ఇంత పెద్ద చెట్టు కనిపిస్తుందంటే అది గీతంలో ఇక్కడ ఉండాలి, ఉన్నది కనుకనే. కనుక లేనిది కొత్తగా పుట్టదు. నా అసతః సత్యాయతే. లేని దాంట్లో చెట్లా వస్తుంది. అయితే మరి ఉన్నట్టుగా ఎట్లా తెలుసు అంటే ఉంటుంది, కానీ దానికి నామ రూపాలు ఏదో మనకు కనిపించిన సూక్ష్మ స్థితులు ఉంటాయి కనుక ఇది ఇట్లాంటిది, ఇది ఇలా ఉంది అని చెప్పడానికి వీలు లేనంత సూక్ష్మంగా ఉంటుంది కనుక ఉండి అది వాతావరణం వచ్చినప్పుడు అది విస్తృతంగా మారుతుంది. కనుక అది ఆ సూక్ష్మ దశ కారణము, ఇది కార్యం కనుక ఒకటే పదార్థము అలా మార్పు చెంది ఇలా మారుతుంది. కనుక జగత్ అనేది ప్రకృతి యొక్క పరిణామము. అంటే జగత్ సృష్టికి 3 రకాల వాదాలు ఉన్నాయి. ఒకటి ఇది పరిణామవాదం. దీన్నే సత్కార్యవాదం అని కూడా అంటాం. కానీ ఈ తార్కికులు లేదా వైశేషికులు అనేవాళ్ళు ఇది ఒప్పుకోరు. ఎందుకనకంటే ఉన్న వస్తువు కాదు, కొత్త వస్తువే వస్తుంది. దీని ఆరంభవాదము అంటారు వాళ్ళని. అంటే ఎప్పుడు కూడా ఏదో ఉన్న దాంట్లో నుంచి అదే మార్పు చెంది రావడం అనేది సాంఖ్య సిద్ధాంతం. దాన్నే వేదాంతం కూడా అదే అంగీకరిస్తుంది. కనుకనే పరబ్రహ్మ జగత్తుగా మారినాడని. కానీ తార్కికులు దాన్ని ఒప్పుకోరు. ఎందుకో దాని కారణాలు ఇక్కడ చెప్తారు. కనుక వాళ్ళ దృష్టి ఏంటి? లేనిది కొత్తగా వస్తుంది. అంటే లేకపోవడం అంటే ఏమిటి? ఉండడం అంటే ఏమిటి? ఇప్పుడు మట్టి ఉంది, కుండగా మారింది. ఈ సాంఖ్య సిద్ధాంత పరిణామ సిద్ధాంత ప్రకారము కుండ మారడం అంటే ఏంటి? కుండ కాగలిగేటువంటి ఒక తత్వము మట్టిలో ఉంది. అంటే కార్యం యొక్క మూల లక్షణము మట్టిలో ఉంది. అంటే ఈ కుండ అందులో ఉంది అని అర్థం. ఈ రూపం కలగడానికి మూల కారణం అందులో ఉంటుంది. ఒక చిన్న బీజంలో ఏదో పచ్చదనం ఉంటే కదా చెట్టుగా మారుతుంది. కనుక ఇక్కడ అందులో ఉంది అని నిర్ణయం చేసేది వాళ్ళ సిద్ధాంతం. అందువల్ల కొత్తగా రాదది, అందులో ఉన్నది బహిరంగంగా కనిపిస్తుంది, విస్తృతమవుతుంది. దాన్ని కార్యమంటామని సాంఖ్యుల యొక్క సిద్ధాంతం. కానీ వైశేషికులు లేదా తార్కికులు అనేవాళ్ళు వీళ్ళంతా అసత్తు లేని దాంట్లో వస్తుంది. ఎందుకు? అందులో ఉంటే అప్పుడే కనిపిస్తుందా? సరే, ముందు దాని కారణాలు చూపిస్తారు అనుకోండి. ఇలాగ వాళ్ళది అసత్కార్యవాదం. కార్యము అందులో లేదు, కొత్తగా వచ్చింది అనేది తార్కికులు. అలాగే అందువల్ల ఏమైపోయింది? కార్యమునకు కారణము అనేటప్పుడు అదే ఇదిగా మారితే కారణము కార్యము ఒకటే. అట్లా కాకుండా అది కారణం వేరు, అందులోంచి కార్యం వేరుగా మారింది. కనుక కార్య పదార్థం వేరు, కారణ పదార్థం వేరు. కనుక కారణమునకు కార్యమునకు అవి ఒకటి కాదు, అవి అనన్యము కాదు. అనన్యము అంటే భేదం లేకుండా ఉండడం. ఇది ఈ సిద్ధాంతాన్ని వేదాంతం మీద అప్లై చేస్తూ ఇక్కడ వాళ్ళు ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్ని ఇప్పుడేమన్నారు మీరు? చిత్త విశేషుడు బ్రహ్మ ఈ జగద్రూపంగా మారింది అంటున్నారే, అలా కాదు. బ్రహ్మ మారడం కాదు,
ఈ సృష్టికి మూల కారణం వేరు, అలాగా ఈ సృష్టి అయిన పద్ధతి కార్యం వేరు కనుక కార్యకారణములు ఒకటి కాదు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం మీద అందువల్ల వాళ్ళ వైశేషికుల యొక్క ఈ సిద్ధాంతం మీద పూర్వపక్షం జరిగింది. ఎందుకొరకంటే ఇప్పుడు వాస్తవానికి బ్రహ్మకార్యం, దాన్నే ఇక్కడ మనకి ఆ సూత్రం కింద కిం బ్రహ్మకార్యం జగత్ బ్రహ్మణ అన్యతు ఉత అనన్యతు. ఇక్కడ సందేహం అది. బ్రహ్మచేత చేయబడిన కార్యం ఉందే జగత్తు, ఆ జగత్ అయితే ఉందో అది బ్రహ్మనేనా, బ్రహ్మ కన్నా వేరా, బ్రహ్మనేనా అనేది ఇక్కడ సందేహం అట. అంటే ఇక్కడ తార్కికులు వాళ్ళు అనేది నుంచి ఇక్కడ మళ్ళీ మనము బాగా తెలుసుకుంటే ఉపాదాన కారణము వేరు, నిమిత్త కారణం వేరు. మట్టి వేరు, ఆ మట్టితో కుండలు చేసే కుమ్మరి వేరు. కనుక ఇక్కడ తార్కికులు ఈశ్వరుణ్ణి ఒప్పుకుంటారు. ఆ ఈశ్వరుని వల్లే సృష్టి జరిగి ఉంటుంది నిమిత్త కారణం అని. కానీ ఈశ్వరుడే జగత్తుగా మారలే, జగత్తుకు కావలసిన పదార్థం వేరే. ఏదైతే జగత్తు రూపంలో పరిణమిస్తుందో దాన్ని ఉపాదానం అంటాం. కనుక బ్రహ్మ ఆ ఉపాదానమే కార్యంగా మారుతుంది. కనుక ఇక్కడ అణువులే అంటే పరమాణువులే, ప్రకృతి యొక్క పరిమాణువులే ఇలా మారినాయి కనుక పరిమాణములు ఉపాదాన కారణం దీనికి. ఆ పరిమాణములు మారడానికి కావలసినటువంటి చైతన్య శక్తి ఏదో ఒకటి ఉందే, దాన్ని కలపగలిగే శక్తి పరమాత్మకు ఉండి ఉంటుంది. వాడు ఈశ్వరుడు ఇస్తాడు, ఆయన నిమిత్త కారణం. కనుక ఇక్కడ అందువల్ల ఇక్కడ వేదాంతం చెబుతున్నట్టుగా బ్రహ్మని ఇలా మారలేదు అనేది వైశేషిక సిద్ధాంతం. దాన్ని కలిసి బ్రహ్మ ఈ కార్యమైన జగత్తు బ్రహ్మ ఒకటా లేక వేరు వేరేనా, కార్యం వేరు అనేది సందేహం. వాళ్ళ పూర్వపక్షం ఏంటి? అన్యత్ ఇది పూర్వపక్ష తథా ఉపలబ్ధి అంటే ఏం లేదు, అలాగే కనిపిస్తున్నది. ఇది వేరు అది వేరునే లోకాల్లో కనిపించేది అంతే. ఎందుకంటే ఈ మన అనుభవాలను బట్టి చూసినప్పుడు కానీ లేక తర్కబద్ధంగా ఆలోచించినప్పుడు కానీ పరమాత్మ వేరు, అలాగే సృష్టి చేయబడిన ప్రకృతి తత్వం వేరు, కార్యం వేరు, కారణం వేరు అని చెబుతున్నారు. దానికి ఎట్లాగనేది ఇక్కడ చూపిస్తారు. దీంట్లో ఈ అసత్కార్యాల వాళ్ళు ఏమంటారు ఇక్కడ అంటే కారణమే కార్యం వేరు. ఎందుకు అంటే కారణమైన పదార్థం కార్యంగా మారదు. వారి దృష్టిలో ఉదాహరణకి మట్టి కుండగా మారదట. మట్టి వేరు, కుండ వేరు. మట్టి కుండగా మారదు, అలాగే మట్టిలో లేని వస్తువు కుండ కొత్తగా పుట్టి ఉంటుంది. అలాగే పరబ్రహ్మ వేరు, ప్రపంచం వేరు. జగత్తునికి పరబ్రహ్మ కారణం కాదు. కనుక కారణములకు కార్యములకు భేదం ఉంది కానీ ఒకటి కావు, అనన్యము. కనుక తత్ అనన్యత్వం. తత్ అంటే ఆ పరమాత్మకు ఈ జగత్తునకు అన్ని భేదము లేకపోవడం అనేది ఇక్కడ వాళ్ళు ఇది పూర్వపక్షం చేస్తే సిద్ధాంతంలో అది ఉన్నది, అది ఇది భేదము లేదు అనేది ఆరంభణ శబ్ద ఆదిత్య అంటే ఆరంభణం అనేటువంటి ఒక శృతివాక్యము. అలాగే మిగతా శృతులన్నీ కూడా ఇదే సంగతి చెబుతున్నాయి అని అక్కడ సిద్ధాంత వాక్యం. ఇప్పటిదాకా మనం చర్చించేమో పూర్వపక్షం. అయితే ఈ తార్కికులు వైశేషికులు చెబుతున్న మాట ఏమిటి? ఇక్కడ వీళ్ళు ఎందుకు కారణం వేరు కార్యం వేరంటే దానికి ఒక 5-6 కారణాలు చూపించారు. ఒకటి బుద్ధి భేదము, రెండవది శబ్ద భేదం. బుద్ధి భేదము, శబ్ద భేదము. మూడవది కార్యభేదము. కార్యభేదము. నాలుగవది కాలభేదము. బుద్ధి భేదము, శబ్ద భేదము, కార్యభేదము, కాలభేదము. అలాగే ఆకార భేదము, సంఖ్యాభేదము,
ఇలాగా అనేది రకరకాల కారణాలు చూపిస్తున్నారు ఇక్కడ. అంటే దేనికి భేదం ఇక్కడ? కారణమునకు కార్యమునకు భేదం. ఉదాహరణకి మళ్ళీ మనం మట్టి కుండ, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మట్టి కుండనే మారుతుంది అన్నాం కదా. మట్టి కుండగా మారినప్పుడు మట్టి వేరే కుండ వేరే. మీరు అన్నట్టు మట్టియే కారణం కాదు. ఎట్లాగా? ఇది బుద్ధి భేదం. అంటే మనం మట్టి ముద్దను చూచాం. మట్టి ముద్దను చూసినప్పుడు కుండ అనిపిస్తుందా? మన బుద్ధిలో మన ఆలోచన ఏమొస్తుంది? ఇది మట్టి బుద్ధ అనే వస్తుంది, కానీ కుండ అని భావం రాదే. మట్టి కుండ ఒకటే అయితే, కారణం కార్యం ఒకటే అయితే, ఇందులో ఇది చూడగానే కుండ అనిపించాలి. ఇది తర్కం. పోని కుండను చూచాం, ఆ కుండను చూడగానే ఇది కుండ ఘటము, ఇది ఇట్లా ఉందని తెలుస్తుంది, కానీ ఇది మట్టి అనే భావన రాదు వెంబడే. కనుక ఇక్కడ బుద్ధి భేదం అంటే కారణము చూచినప్పుడు కలిగే బుద్ధి, కార్యమును చూసినప్పుడు కలిగే బుద్ధిలో తేడా ఉంది. కనుక ఆ వస్తువు వేరే, ఈ వస్తువు వేరే కావాలి అప్పుడు. కనుక ఇక్కడ మట్టిని చూచి కుండానం, కుండను చూసి మట్టి అనం. కనుక మట్టితో కుండ తయారైనప్పటికీ ఆ వస్తువు వేరు, ఈ వస్తువు వేరు. కనుక కారణమునకు కార్యమునకు ఏకత్వము లేదు, అనన్యత్వము లేదు. కారణం వేరు కాదు కనుక కార్యకారణాలు ఒకటి కాదు. ఇది ఒక కారణం. మనం చూడగానే ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రాక్టికల్ ఆలోచనలో. ఇక శబ్దభేదం అంటే పేర్లు. మట్టి కుండ, మట్టి కారణము, కుండనే కార్యమైతే మన దానికి మట్టి అని పేరేంటి, దీనికి కుండ అని పేరేంటి? అది ఇది ఒకటే కదా. మట్టి అన్న కుండ అన్న పేరు రావాలి. కనుక మనం వేరు వేరు పేర్లతో పిలుస్తున్నాం. కనుక కారణములకు ఒక పేరు, కార్యములకు ఒక పేరు ఉంది. కనుక అది వేరు, ఇది వేరు. ఆ రెండు ఒకటి కాదు. ఇది రెండవ లక్షణం. పోని కార్యభేదం అంటే ఏంటి? మట్టితో జరిగే పని వేరు, కుండతో జరిగే పని వేరు. మట్టి ముద్ద, కుండతో నీళ్ళు తెస్తాం, మట్టి ముద్దతో నీళ్ళు తెస్తామా? మరి మట్టి కుండ ఒకటే అయితే కుండతో నీళ్ళు తెచ్చినట్టు మట్టితో కూడా తేవాలా, ముద్దతో? పోని మట్టి కుండ ఒకటైతే కుండతో నీళ్లు తెచ్చినట్టు కుండతో గోడ పెడతామా? మట్టి ముద్దతో గోడ పెడతాం, కుండతో నీళ్లు తెస్తాం. ఈ రెండు ఒకటి ఎట్లా అవుతాయి? దీని పని వేరు, దాని పని వేరు. కనుక అవి చేసే కార్యాన్ని బట్టి కారణం చేసే కార్యము, అలాగే కార్యము యొక్క పని, ఈ రెండింటి తేడా అయినప్పుడు ఈ భేదం ఉంది. ఇక్కడ కార్యభేదం ఉన్నది, శబ్ద భేదం ఉన్నది, బుద్ధి భేదం ఉన్నది. పోని రెండు ఒకటైతే ఒకసారి ఉండాలా? ఇక్కడ కాలభేదం. మట్టి మొదట ఉంటుంది, ముద్ద కుండ తర్వాత ఉంటుంది. కనుక మట్టి ఉన్న కాలానికి, కారణం ఉన్న కాలానికి, కార్యం ఉన్న కాలానికి తేడా ఉందే. రెండు ఒకటైతే ఒకేసారి కనిపించాలని. మట్టి మట్టిలోని కుండ ఉంటే కుండ కనిపించాలి. ఇక పోయి ఆకార భేదం. మట్టి ఏమో ముద్దాకారం, కుండనేమో బుద్ధాకారం. ఒక ఏంటి దాన్ని ఏమంటాము, ఇట్లా బొందుగా ఉండే ఆకారం. కనుక కుండాకారం వేరు, దీని వేరు. కార్యాకారం వేరు. ఆకారంలో తేడా, బుద్ధిలో తేడా, కాలంలో తేడా, శబ్దాల పేర్లో తేడా. ఇన్ని తేడా ఉన్నాక మన కారణం కార్యం ఒకటే అవుతాయి. ఇక ఆ తర్వాత సంఖ్యాభేదం అంటే మట్టి ముద్ద ఒకటే, కానీ ఆ మట్టితో తయారైనటువంటి కుండలెన్నో, లేదా వేరే చిప్పలెన్నో, రకరకాల వస్తువులు ఉన్నాయి. అవి బహు. అది ఒకటైతే ఏదో ఒకటి నెంబర్ ఉండాల. కనుక ఇవన్నిటితో పాటు మరొక కారణం ఉంది. ఇక్కడ కార్య నిర్వహణ లేక కార్య చేసేవాడికి అవసరం లేదు. అప్పుడు మట్టే కుండ అయితే ఇంకా మళ్ళీ ఆ మట్టి నుంచి కుండ చేయడానికి కుమ్మరితో పని ఏంటి? కనుక కారణంలోనే కార్యం ఉన్నట్లయితే
మట్టిలోనే కుండ ఉంటే ఇక కుమ్మరితే పని. కనుక కారక వ్యాపారం వ్యర్థం. కారక వ్యాపారం అంటే చేసే పని చేసేవాడి యొక్క అవసరం లేదు. మరి ఇప్పుడు చూస్తున్నాము చేసేవాడు అవసరం. కనుక ఇలాంటి అంశాలను పరిశీలిస్తున్నప్పుడు కారణములో ఉన్నది కార్యంగా మారదు. కారణం వేరు, కార్యం వేరు. కనుక పరబ్రహ్మనే జగత్తుగా మారినాడనడం, పరబ్రహ్మనే జగత్తుకు కారణం కనుక, జగత్తు కార్యం కనుక పరబ్రహ్మ జగత్తు ఒకటి అనడం సరి ఏది కాదు. అందువల్ల ఈ ప్రపంచానికి పరమాత్మ కారణం కాదు అని ఇది వైశేషికుడైన తార్కికుల యొక్క వాదన. ఈ వాదనని పూర్వపక్షంగా తీసుకుని తత్ ఆరంభ అనన్యత్వం ఆరంభణ సిద్ధాదిభ్యాని సిద్ధాంత సూత్రం ప్రారంభమవుతుంది. తత్ అంటే ఆ పరమాత్మకు, బ్రహ్మకి, ఆ తర్వాత కార్యమైన జగత్తుకి రెంటికి కూడా భేదం లేదు అనేది మనకి శృతులు చెబుతున్నాయి. ఆ శృతులు ఆరంభణం మొదలగునవి అనేది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం తర్వాత చర్చించుకునే ప్రయత్నం చేస్తాం. ఈనాటికి అంటే ఆరంభణ అధికారంలో వైశేషికుల యొక్క పూర్వపక్షాన్ని చర్చించుకొని ఆ వైశేషికుల యొక్క పూర్వపక్షం సిద్ధాంతానికి సమాధానంగా ఈ సూత్రాలు 6 సూత్రాలు ఉన్నాయి. ఈ 6 సూత్రాలు ఉండే అంశమే మనం తర్వాత చర్చించుకున్నప్పుడు ఇన్ని రకాల వాళ్ళు ఏవైతే ఒక ఆబ్జెక్షన్ తెలుపుతున్నారో వాటికి సమాధానం మన దాంట్లో దొరుకుతుంది. దాన్ని మనం వచ్చేటువంటి ప్రవచనంలో సేవించే ప్రయత్నం చేస్తాం. ఓం తత్సత్.